నేపాల్లో వరదలు వెలియతాండవం చేస్తున్నాయి. వరద బీభత్సం ఇంకా తగ్గకముందే మరో పెను విలయం విరుచుకుపడనుందన్న హెచ్చరికలు యావత్ దేశాన్ని వణికిస్తున్నాయి. 3 రోజుల క్రితం వచ్చిన ఆకస్మిక వరద కంటే దాదాపు 5 రెట్లు అధిక తీవ్రతతో కూడిన డెడ్లీ వరద ముంచుకొస్తుందని స్థానిక అధికారులు, పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూసుకువస్తున్న ఈ వరద 20 నిమిషాల్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తనుందని సమాచారం అందడంతో ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు, యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో విపత్తు మరింత ముదిరింది. దీంతో టిబెట్లో భారీ బారియర్ బాక్స్ బద్దలైంది. ఈ క్రమంలో టిబెట్లో సహాయక చర్యలు నిలిపివేసింది చైనా. మరో 3 రోజుల్లో భారీ ముప్పు తప్పదని చైనా ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు 31 దేశాలకు చెందిన 540 మంది విదేశీయులు అదృశ్యమయ్యారు. నేపాల్ హైడ్రాలజీ అండ్ మెటీరియాలజీ విభాగంలోని ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ డివిజన్ హెచ్చరిక జారీ చేసింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా చైనా నుంచి ఈ సమాచారం అందుకున్నట్లు తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు సహాయక గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, నివాస ప్రాంతాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీటితో కొట్టుకొచ్చిన మట్టి, శిథిలాలతో అనేక మార్గాలు మూతపడ్డాయి. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. ఇప్పటికే భారీ ప్రాణ నష్టంతో విషాదంలో ఉన్న నేపాల్కు లెహెండే నదిపై ఏర్పడిన కొత్త కృత్రిమ సరస్సు మరో పెద్ద ప్రమాదకర హెచ్చరికగా మారింది.